నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస లక్కాకుల గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్య ఘటనలు, సంఘటనల గురించి చెప్పండి. మంచిర్యాల జిల్లాలో ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా, అదేవిధంగా సింగరేణి C&MD మంచిర్యాల జిల్లాలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా బొగ్గు బావులను సందర్శించి కార్మికులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారు వినడం జరిగింది. అంతేకాకుండా శ్రీరాంపూర్ లో కార్మికుల సౌకర్యార్థం ఏకో పార్క్ ను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లాలో గాంధారి జాతర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఇంటర్ పరీక్షలు కూడా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 15,529 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఇదే సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంచిర్యాల జిల్లాలో పర్యటించడం జరిగింది. వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ భదవాస్ సంతోష్ ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ అధికారులు, అదేవిధంగా RWS అధికారులతో కూడా నిరంతరం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో 16 మండలాల్లో 311 పంచాయతీల్లో తాగునీటి ట్యాంకర్లు 984 ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చేతి పంపులను 3,571 కూడా చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించడం జరిగింది. అక్కడ వేసవి కాలంలో త్రాగునీటికి ఎలాంటి సమస్యలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో PM స్వానిధి పథకం ఎలా అమలవుతోంది? వీధి వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ స్వానిధి పథకం కింద రుణాలను మంజూరు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మొదటి విడత 10,000, రెండో విడత 20,000 సకాలంలో చెల్లించిన వారికి, మూడో విడత 50,000 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ MIPMA ఆధ్వర్యంలో అందజేస్తా ఉన్నారు. బెల్లంపల్లిలో 148 మందికి, మందమరిలో 233 మందికి, నస్పూర్ లో 124 మందికి, చెన్నూరులో 93 మందికి, లక్షపేటలో 52 మందికి, కేతనపల్లి మున్సిపాలిటీ 90 మందికి మూడో విడత 50,000 రుణాలు ఇచ్చినట్టుగా MIPMA జిల్లా అధికారి రాజు వెల్లడించడం జరిగింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి గ్రామీణ రహదారుల కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయి? జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో జిల్లా ఉన్నటువంటి 3 శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ఉపాధి హామీ కింద 21,17 లక్షల రూపాయలను మంజూరు చేసినట్టుగా జిల్లా అధికారులు చెప్పడం. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని నియోజకవర్గం జన్నారం మండలంలో కూడా CC రోడ్ల నిర్మాణానికి కూడా ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు అయినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలోని 16 మండలాల్లోని గ్రామాల్లో మట్టి రహదారులను CC రోడ్లుగా మార్చే పనిలో భాగంగా ఈ నిధులు మంజూరైనట్టుగా అధికారులు తెలపడం జరిగింది. అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు? దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ల పేరిట ప్రత్యేక పథకం చేపట్టడం జరిగింది. అందులో మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా ఎంపిక కావడం జరిగింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి పథంలో తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 26,49,00,000 రూపాయలను మంజూరు చేస్తూ దేశ ప్రధాని వర్చువల్ గా ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్ లో మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా చోటు దక్కింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా రైల్వే అధికారులు తెలపడం జరిగింది. స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేలా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ దుకాణాలకు చోటు కల్పించనున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన గాంధారి మైసమ్మ జాతర విశేషాలు చెప్పండి. మంచిర్యాల జిల్లాలోని బొక్కలగుట్ట గ్రామ శివార్లో ఉన్నటువంటి గాంధారి మైసమ్మ జాతరను ఆదివాసీ నాయక్పూర్ తెగకు సంబంధించినటువంటి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాతర 3 రోజుల పాటుగా కొనసాగింది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 700 సంవత్సరాల కిందటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గాంధారి గుట్టకు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా అధికారులు కూడా అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా నాయకుడు తెగకు సంబంధించినటువంటి గిరిజనులు తమ యొక్క సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జాతరను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి దర్బార్లో స్థానిక ఎమ్మెల్యే వివేక్ పాల్గొని ముఖ్యంగా ఈ గాంధారి పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి గిరిజనులకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గాంధారి గుట్టపైకి వెళ్లేందుకు కూడా రహదారి నిర్మాణం, త్రాగునీటి సమస్య లేకుండా రానున్న రోజుల్లో చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదండి మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస లక్కాకుల గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.